క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ప్రియులారా, ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏంటి అంటే, దేవుని ప్రేమించేటువంటి వారికి సమస్తము మేలు చేయుటకై సమస్తం జరిగి ఉన్నాయంట. మేలు జరగటం కోసము సమస్తము సమకూరి జరుగుతున్నవి అని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించేటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఆయన చేసేటువంటి మేలు అలాంటిది ఇలాంటిది కాదు. ఎందుకంటే దేవుడు సమస్తము ఆయన మనకు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమస్యని కాదు, ఆ సమస్యని కాదు, ఈ యొక్క కష్టము కాదు, ఆ కష్టము కాదు, అలాంటివన్నీ తీసివేసి ఆయన మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనను ప్రేమించేటువంటి వారికి ఆయన సంకల్పము చొప్పున సమస్తము మేలు జరిగించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఏ మేలు కావాలి నీకు ఈరోజు? దేవుడు అడుగుతూ ఉన్నాడు నిన్నే. ఆయనను ప్రేమించేటువంటి నీవు ఎంత ధైర్యంగానైనా సరే అడగవచ్చు. అదే దేవుని ప్రేమించకపోతే నీకు అడగటానికి కూడా అర్హత ఉండదు. ఎందుకంటే నీవు సాతాను బిడ్డగా ఉన్నావే కానీ దేవుని బిడ్డగా ఉండలేదు. దేవుని నిన్ను ప్రేమించినప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించకపోయినా సరే ప్రేమిస్తున్నాడు. కానీ నీవు దేవుని ప్రేమను గుర్తించట్లేదు. దేవుని ప్రేమను గుర్తించినట్లయితే దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో కనిపిస్తూ ఉంది, నీ ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటుంది, నీ యొక్క మాటలు, నీ ప్రవర్తనలో అన్నింటిలోనూ కనిపిస్తూ ఉంది. దేవుని ప్రేమించినటువంటి వారికి సమస్తము మేలు జరగడానికి సంపూడి ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రేమించండి, దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించండి, దేవుని మాటలను ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. అప్పుడు దేవుడు ఏ మేలు కావాలైనా సరే మీకు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడైతే నీవు చేసి, దేవా నాకు ఈ మేలు కావాలి, నాకు ఈ సహాయం కావాలి అని నీవు అడిగితే దేవుడు కాదు లేదు అనకుండా వెంటనే నీకు ఆ యొక్క సహాయాన్ని చేయడానికి, ఆ యొక్క మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగి ఉన్నాయంట. సమస్తమును ముందుగానే సమకూడి జరుగుచున్నవి. మన కోసం ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. మనం ఏం అడుగుతామో అని సిద్ధపరిచాడు. మనకు ఏ మేలు కావాలో సిద్ధపరిచాడు. మనము ఏ మేలుతో మనం సంతోషంగా ఉంటామో అవన్నీ కూడా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని ప్రేమించేటువంటి వారమై ఉండాలి. చాలామందిని సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ ఉంటారు, సృష్టిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ సృష్టికర్తను ప్రేమించకుండా మర్చిపోతూ ఉన్నారు. అదే నువ్వు సృష్టికర్తను ప్రేమించినట్టయితే సమస్త మేలులు నీకే ఉంటాయి. సృష్టిని ప్రేమిస్తే నీకేమీ రాదు. దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మాత్రమే నీవు ప్రేమించాలి. ఈ లోకాన్ని ప్రేమిస్తుంటారు చాలామంది, కానీ ఆ లోకము దాని ఆశ అన్నీ గతించిపోతాయి. కానీ దేవుని మాట ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది. ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనను ప్రేమించేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రతి ఒక్క మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి మేలు నీ జీవితంలో నీవు ఏ మేలు చేయాలని ఆశపడుతున్నావో, ఏ యొక్క కార్యం నీలో జరగాలని ఆశపడుతున్నావో, ఏ యొక్క మేలును పొందుకోవాలని చూస్తున్నావో అవన్నీ కూడా దేవుని యొక్క సిద్ధంగా ఉన్నవి. అవన్నీ దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు అడుగుతావని ఎదురు చూస్తున్నాడు. నీవు దేవుని ప్రేమిస్తావని ఎదురు చూస్తున్నాడు. నీవు ప్రేమిస్తే, దేవుణ్ణి అడిగితే, దేవుణ్ణి వెదకితే అవన్నీ నీకు ఇవ్వడానికి ఆయన నీ యొద్ద దాచేయించి ఉన్నాడు నీకోసం. కాబట్టి నీవు ఇప్పుడే ఈ క్షణమే దేవుని అడిగి దేవుని ప్రేమించినట్లయితే అవి సమస్తం కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. కాబట్టి ఆ యొక్క మేలులన్నింటినీ కూడా ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని యొక్క నుండి పొందుకోవాలని మీ అందరికీ నేను ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు.
దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను ప్రేమించేటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుతున్నదని చెప్పి ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నిన్ను ప్రేమించి ప్రతి ఒక్క జీవితంలో మేలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.